ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే పాయల శంకర్ విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగాల సంఘం భవనంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. విశ్రాంత ఉద్యోగాల భవనం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనానికి ఈరోజు సిడిపి నిధుల నుంచి 20 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం నిజంగా విశ్రాంత ఉద్యోగులందరినీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరితో కూడా ఆశీర్వాదం తీసుకోవాలా. జీవితం ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఈ శేష జీవితంలో వాళ్ళు గడుపుతున్నటువంటి తీరు వాళ్ళని చూసినప్పుడల్లా మాకు ఒక సంతోషకరమైనటువంటి ఆలోచన వస్తుంది. వారు ఉద్యోగం చేసినప్పుడు ఒక నిబద్ధతతో ఒక బాధ్యతతో చేసినటువంటి ఫలితమే వాళ్ళు ఈరోజు నిండు ఆయురారోగ్యాలతో ఈరోజు ఇంత గొప్పగా వాళ్ళు ఉండేటటువంటి అవకాశం వచ్చిందనిపిస్తూ ఉన్నది. ఈరోజు 20 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసినటువంటి ఈ యొక్క బిల్డింగే కాదు, వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకైతే వీళ్ళకు 1 ఎకరమో 2 ఎకరాల స్థలం ఉంటే దానిలో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గడపడానికి ఇంకా అవకాశం ఉంటుంది. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా సాధ్యమైనంత తొందరగా జిల్లా కలెక్టర్ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి స్థలం ఏదైనా కేటాయించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. మరి దీంట్లో కూడా చాలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవి విరమణ పొందినటువంటి వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారికి పూర్తి అవగాహన ఉంటుంది ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయనేది. మీరు కూడా మీకు సంబంధించిన సమాచారాన్ని కొంత ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా ఏదన్నా ల్యాండ్ ఉంటే ఈ యొక్క సంఘ సభ్యుల కొరకు ఇచ్చేటటువంటిది ఏం వ్యక్తిగతం కాదు. మీ ఆలోచన అంతా ఎప్పుడు కూడా ఉద్యోగం చేసినప్పుడు కూడా నలుగురు మంచి ఉండాలా, నలుగురికి మంచి జరగాలన్న ఆలోచనతోనే మీరు విధులు నిర్వహించారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా మీ ఆలోచనలంతా కూడా సమాజం బాగుండాలనే ఆలోచన చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క బిల్డింగ్ పనుల్ని ప్రారంభించి పూర్తి చేసుకొని మరి ఇనాగరేషన్ కూడా తొందరగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యనే అవసరమైతే ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా. ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణంలో ప్రభుత్వ స్థలానికి ఏం కొదవలేదు. కొత్తగా కలెక్టరేట్ బిల్డింగ్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా చాలా ప్రభుత్వ స్థలం ఆదిలాబాద్లో అందుబాటులో ఉంటుంది. మరొక మీ అందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇచ్చేటటువంటి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా ఇంత వయసు పైబడ్డ తర్వాత కూడా మీకు ఉన్నటువంటి ఉత్సాహం కానీ మీరు చూస్తున్నటువంటి చొరవ కానీ ఇది నిజంగా కూడా అందరూ అభినందన విషయం. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.